టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఇటీవలే 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ ఆవిర్భావ సభను పిఠాపురంలో గ్రాండ్గా నిర్వహించిన విషయం తెలిసిందే. జనసేన అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈ ఆవిర్భావ సభను నిర్వహించారు. ఈ సభకు దాదాపు 5 లక్షల మంది పైగా జనం వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పలు రకాల సేవలు అందిస్తూ దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీ ప్రజల్లోకి బాగా వెళ్తోంది. ముఖ్యంగా జనసేన పార్టీలోకి చేరికలు బాగా ఎక్కువయ్యాయట. ఇటీవలే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఈ జనసేన పార్టీలోకి చేరుతూ ఉన్నారట. అయితే తాజాగా జనసేన పార్టీలోకి చేరికలు బాగా ఎక్కువైపోయాయట. సెలబ్రిటీలు కూడా జనసేన పార్టీ వైపు చూస్తున్నారట. దీంతో ఇదే కొనసాగితే 2029 కల్లా అతిపెద్ద పార్టీగా ఆంధ్రప్రదేశ్లో అవతరణ అవనుందట జనసేన పార్టీ. దీంతో షాక్లో ఉన్నట వైసీపీ. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తూనే పలు రకాల సినిమాలు నటిస్తూ అవరానిపిస్తున్నారు. తాను కంప్లీట్ చేసిన సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ఫుల్ ప్లాన్ వేశారు పవన్ కళ్యాణ్ గారు. ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలను ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు.